చేసినటువంటి అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని వాస్తవం చేయటం కోసం తన రాష్ట్రం కానటువంటి ఒక ముఖ్యమంత్రి వేరే రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి తన రాష్ట్రం వస్తుంటే తనకున్నటువంటి అభిమానులు గతంలో ఆయనతోటి నడిచినటువంటి కార్యకర్తలు నాయకులు రాష్ట్రం విడిపోకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఆ చరిత్ర అంతా చూసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు తర్వాత ఏ విధంగా కుట్ర పన్ని అతన్ని ఓడించబడ్డాడో చూసిన తర్వాత మీరు నేను మాట్లాడే ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాను సార్. ఎస్ చేసిన తర్వాత ఒక్కసారి హైదరాబాద్ వస్తూ ఉంటే ఆయన్ని చూద్దామని తరలి వచ్చినటువంటి ఆటోమేటిక్గా ఎక్కడికక్కడ లోకల్గా ఉన్నట్టు పీపుల్ అంటే బయట వాళ్ళు రాలేదంటే రాలేదని చెప్పే సాహసం నేను చేయను. ఎందుకంటే రావచ్చు కూడా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఆయన్ని చూడాలనే కోరికున్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళని ఎవరు ఆపినా వాళ్ళు ఆగరు. ఇది అతనికి ఉన్నటువంటి చరిష్మా ఒకటి. కాబట్టి అలాంటి లీడరు ఆంధ్రప్రదేశ్ నుంచి గన్నవరం విజయవాడ ఎయిర్పోర్ట్లో బయలుదేరి బేగంపేట వస్తే బేగంపేట నుంచి నాంపల్లి సిబిఐ కోర్ట్, నాంపల్లి నుంచి లోటస్ పాండ్ తన నివాసానికి వస్తే 3 చోట్ల ఉన్నటువంటి జనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, ఆయనతో వీలైతే మాట్లాడాలని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వినాలని ఇలాంటి ఆలోచనలు కలిగి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వస్తే దాన్ని ఆయనంటే నచ్చనటువంటి వాళ్ళు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ని ఏమాత్రం నచ్చనటువంటి వాళ్ళు కొంతమంది పిచ్చి పిచ్చిగా రాసినటువంటి రాతలు ముందే జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుకే షెడ్యూల్ ఇచ్చారని, కోర్టుకే జడ్జీలకే షెడ్యూల్ ఇచ్చారని రాశారు ముందు ఆయన రాకముందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జడ్ కేటగిరీ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి. ప్రతిపక్ష హోదా లేదు కదా సార్ ఇప్పుడు. ప్రతిపక్ష హోదా అంటే ఎవరిస్తారు? అది ప్రజలే కదా ఇచ్చేది ఓట్ల ద్వారా. అంతే కదా. అవును. ఎంత పర్సెంటేజ్ ఉంది ఓట్లు? 38.41%. ఓకే 41%. రెండోసారి ఇప్పుడు 38% అనబాకండి, 41 నోట్ చేసుకోండి. 41. ఓకే 41%. ఓకే 41% ఆఫ్ ఓట్లు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ఏదో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఇచ్చేది కాదు. అది కావాలంటే ఒకసారి చదువుకోమని చెప్పండి. నేను ఇంతకుముందు మీ దగ్గర కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పార్లమెంట్, అసెంబ్లీ, కౌన్సిల్, జడ్పీ, పంచాయత్, ఇవన్నీ కూడా వాటిల్లో ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ రికగ్నేషను ఎలా ఉంటుంది? ఏదో 10% వస్తేనో లేదా మనం ఇప్పిస్తేనో ఇది కాదు. ఇది కాదు. కాబట్టి అది పక్కన పెట్టేస్తాం. అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చేటప్పుడు హీ హ్యాస్ ఇష్యూడ్ ఏ షెడ్యూల్. ఆ షెడ్యూల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే షెడ్యూల్ ఇచ్చారు. అంటే అవగాహన లేనటువంటి మాటల్ని అప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలు కొన్ని, రాసినటువంటి ఎల్లో మీడియా కొంత. ఈ మొత్తం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో ఎలా వచ్చిందంటే ఆ ఉత్సాహం ఏంటిది, మా నాయకుడు హైదరాబాద్ వస్తూ ఉంటే ఎస్ లండన్ వెళ్ళే ముందు కోర్టు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే పోయిన తర్వాత ఒకసారి వచ్చి కనపడాలి. ఎస్ వస్తానన్నాడు, వచ్చాడు. అసలు కోర్టుకే ఆయన ఎప్పుడు కోర్టుకి ఎగ్గొట్టాలనో లేకపోతే కోర్టుల మీద సదాభిప్రాయం లేక కాదు, జ్యుడిషియరీ మీద అత్యంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలో ఎన్ని రకాలుగా కష్టపెట్టినా, కావాలని కుట్ర పన్ని కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిన, 18 నెలలు ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ కూటమి పేరుతోటి ఎంత అవహేళన చేసినా, ఎంత అసహ్యంగా మాట్లాడినా, ఏం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ తొనకలేదు. అతను ఒక శిఖరం లాగా నిలబడ్డాడు. ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, ఎన్నికల్లో ఒకరు ఓడుతారు ఒకరు గెలుస్తారు, రీజన్స్ మనం తర్వాత వాటిని సమీక్షించుకుంటాం. సో అలాంటి వ్యక్తి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వేలలో జనం వస్తారు. వచ్చిన జనాల్ని అసలు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు.
అంటే దీస్ ఆర్ ఆల్ ఎలా ఉన్నాయంటే చిల్లరగా కనబడ్డాయి. అంటే ఆంధ్ర నుంచి తరలించారని చాలా మంది మాట్లాడారు. నో నేను ఇందాక నేనే చెప్పాను మీకు, ఆయన వస్తున్నాడంటే ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు అవును వస్తారుగా, ఎవరు అభిమానం వరకు. మీలాంటి అభిమానులు ఉంటారు కదా, నేనేం కాదు చెప్తున్నా అంటే దాన్ని చూయించుకోవటం కోసం వస్తారు. వచ్చినప్పుడు వచ్చిన దాని మీద డిబేట్లు పెట్టుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఇలా చేసేసి ఇవన్నీ పాజిటివ్గానే తీసుకుంటాం. ఓకే, పాజిటివ్గా తీసుకుంటాం. అయితే ఆయన అసలు ఆంధ్రాలో ఉండటం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వారు అసలు ఇక్కడ నివాసం లేదు, హైదరాబాద్లో నివాసం ఉన్నారని చెప్పి విమర్శించిన ఆయన ఓడిపోయిన తర్వాత పూర్తిగా బెంగళూరుకే పరిమితం అయ్యారు. ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారు అనేది చెప్పమని కూటమి నేతలు అంటే కూటమి నేతలు అడిగే కన్నా నేను ప్రజలకి ఒక వాస్తవాన్ని చెప్తున్నాను. చెప్పండి. సో జగన్మోహన్ రెడ్డి